అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరి కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల్లోని రైతులకు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది. మరి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులనైతే విడుదల చేస్తూ ఉంటుంది. మరి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలనైతే అందిస్తూ ఉంటుంది. మరి ఇప్పటి వరకు చూసుకుంటే 19 విడతలను పూర్తి చేసినటువంటి మన కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు 20 విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది. మరి 20 విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా 2,000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి. మరి ఈ విధంగా మనకు 20 విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు, అలాగే 20 విడతకు సంబంధించి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. మరి అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే 20 విడత డబ్బులు అయితే వస్తుందని చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మరొక ప్రకటన అయితే విడుదల చేసిందనమాట. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ విధంగా చేస్తేనే మీకు 20 విడత డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. అలాగే 19 విడత డబ్బులు పడని వారు ఏం చేస్తే 19 విడత డబ్బులు పడతాయనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు లైక్ చేసేయండి, అలాగే షేర్ చేయండి వీడియోను. అలాగే ఇలాంటి అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కి మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ని అయితే మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని మోదీ గారు ప్రతి సంవత్సరము కూడా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు 2,000 రూపాయలు చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలనైతే అందిస్తూ ఉంటారు. మరి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 19 విడతల డబ్బులను పూర్తి చేయడం జరిగింది. మరి 19 విడతల 6,000 రూపాయలు అయితే పూర్తి అయిపోయింది. మరి 20 విడత డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి 20 విడతలో ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఇలా చేస్తేనే మీకు 20 విడత డబ్బులు అయితే వస్తాయన్నమాట. మరి రైతులైతే సిద్ధంగా ఉన్నారు. మరి 20 విడత కోసం మనకు డబ్బులు పొందాలనుకుంటున్న వారందరికీ కూడా మనకు 20 విడత కింద డబ్బులు అయితే మనకు రావడానికి కొన్ని అర్హతలను అయితే నిర్దేశించింది కేంద్ర ప్రభుత్వం. మరి రైతులంతా కూడా ఇలా చేస్తేనే మనకు 20 విడత డబ్బులు అయితే వస్తాయంటున్నారు. మరి ఇప్పటికే మనకు రైతులకు పీఎం కిసాన్ 19 విడత డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరి 19 విడత కూడా కొంతమంది రైతులకు పడుతూ ఉన్నాయి. మరి 20 విడత డబ్బులకు కూడా రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం, అలాగే కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేశాయన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చి దాని ప్రకారం మీకు డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి ఇప్పటికే మనకు ఎవరైతే ఈకేవైసీ చేసుకుని ఉంటారో, ఎవరైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి. మిగిలినటువంటి వారికి డబ్బులు వచ్చే పరిస్థితి అయితే లేదు. మరి డబ్బులు రాని పరిస్థితిలో ఏమైందంటే చాలామంది రైతులు మనకు ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తూ చాలామంది రైతులు అయితే ఒక డబ్బులను పొందలేకపోతున్నారు. మరి ఈ డబ్బులు పొందలేకపోతున్నటువంటి రైతులందరికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ఎవరైనా సరే ఇప్పుడు కూడా మీరు అప్లై చేసుకుంటే పీఎం కిసాన్కు మరి తప్పకుండా మీకు ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా తప్పనిసరిగా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి డబ్బులు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం మనకు ఎప్పటికప్పుడు అమలు చేయబోతుంది అన్నమాట. తప్పకుండా ప్రతి రైతుకు కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులను అయితే జమ చేయబోతుంది. మరి అన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. త్వరలోనే మనకు 20 విడతకు సంబంధించినటువంటి అర్హుల జాబితా అనేది విడుదల కాబోతోంది. మరి అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే పీఎం కిసాన్ 20 విడత వస్తుంది. మరి ఏదైనా మిస్ అయితే మనకు 20 విడత వచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట. కాబట్టి ఇప్పటి నుంచే మీరు జాగ్రత్తగా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి సాయం కోసం ఎదురు చూస్తున్న వారైతే ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంగా మీరు ఇలా చేసుకోండి. ఇప్పటికీ ఇంకా
మనకు 19వ విడత డబ్బులు పడని వారు ఎవరైనా ఉంటే ఇక ఈ విధంగా మనకు 19వ విడత డబ్బులు పడని వారికి కూడా కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర వ్యాప్తంగా 20వ విడత డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగేటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఇక రైతులకు ఈ విధంగా ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వేస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు రైతులు పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు పడని వారు కూడా ఇలా చేస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి మీరు ఈ విధంగా చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే తెలుసుకోండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. ఇక ఇది మనకు రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి వచ్చినటువంటి డబ్బుల గురించి అయితే ఇక మరొక పథకం ద్వారా కూడా ప్రధాని మోదీ గారు డబ్బులు అయితే వేయబోతూ ఉన్నారు. ఎవరైతే మన రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు పీఎం కిసానే కాకుండా పీఎం ఫసల్ బీమా యోజన, అలాగే మనకు సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ ఇలా ఎన్నో పథకాలను ఆయన అమలు చేయబోతున్నారు. మరి పీఎం ఫసల్ బీమా యోజన ద్వారా కూడా ఎవరైనా సరే రైతులు నష్టపోతే కేంద్ర ప్రభుత్వ వాటా కింద రాష్ట్ర ప్రభుత్వానికి నష్టపోయినటువంటి రైతుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాయి. ఇక అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పీఎం ఫసల్ బీమా యోజన, రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్పుట్ సబ్సిడీ కింద రెండూ కలిపి రైతులకు ఈ యొక్క నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతూ ఉన్నాయన్నమాట. ఇప్పటికే మనకు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును అయితే నిజామాబాద్లో పసుపు బోర్డును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మన ఆంధ్రప్రదేశ్లో కూడా గుంటూరులో మిర్చి బోర్డు ఏర్పాటుకు కూడా ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపిందనమాట. ఇక ఈ నేపథ్యంలో ఇలా ఎన్నో పథకాల ద్వారా రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఎప్పుడూ కూడా ముందు ఉంటుంది. ఎన్నో పథకాల ద్వారా వారికి డబ్బులు అయితే వేస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా పథకాలు ఇస్తాయో కేంద్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా ఇక్కడ పథకాలను అయితే అందించడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు మొత్తం కలుపుకొని 20,000 రూపాయలు అయితే రైతులకైతే రావడం జరుగుతుంది. ఇక తెలంగాణలో కూడా అంతే. సంవత్సరానికి 1 ఎకరం భూమి కలిగిన రైతుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 12,000 రూపాయలు వస్తాయి. అంటే యాసంగిలో 6,000 రూపాయలు, వానాకాలంలో 6,000 రూపాయలు, మొత్తం 12,000 రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 వస్తాయి 3 విడతల్లో. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 ఎకరం భూమి కలిగిన రైతుకు 12,000, 6,000, 18,000 రూపాయల వరకు కూడా మేలు జరుగుతుందన్నమాట. ఏపీలో ఉన్నటువంటి రైతులకైతే 20,000 రూపాయల మేలు జరుగుతుంది. ఈ విధంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక పథకాలను అయితే విడుదల చేస్తూ ఉన్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పథకాలే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకైతే అనేక పథకాల ద్వారా మేలునైతే చేకూర్చబోతుంది. ఈ విధంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక పథకాల ద్వారా మేలునైతే చేకూర్చబోతుంది అన్నమాట రైతులందరికీ కూడా. ఈ విధంగా రైతులకు ఎప్పటికప్పుడు డబ్బులు వేస్తూ ఎప్పటికప్పుడు అనేక పథకాల ద్వారా మేలు చేకూరుస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి రైతులందరికీ కూడా మనకి డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులకు మరింత మేలు జరిగే విధంగా కూడా డబ్బులైతే వేయబోతున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పుడైతే డబ్బులు పొందాలనుకుంటారో తప్పకుండా మీరు వెంటనే ఇలా చేసి ఈ యొక్క నిధులైతే తీసుకోవచ్చు అన్నమాట. కాబట్టి రైతులంతా కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఇక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి డబ్బులను తీసుకుంటారని మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకోండి. ఎప్పటికప్పుడు మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలా ఎప్పటికప్పుడు మీరు డబ్బులు అయితే తీసుకుంటూ ఉండొచ్చు. ఈ విధంగా చేసి మీరు అన్ని పథకాల ద్వారా డబ్బులు అయితే పొందండి. ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి.